Dear students, good morning to all. Let us see problem of soluble for x. Solve p cube minus 4xyp plus 8y square equal to 0. p cube minus 4xyp plus 8y square equal to 0. ఈ ఈక్వేషన్ మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయలేము. బట్ ఇక్కడ y యొక్క డిగ్రీ ఇక్కడ y యొక్క డిగ్రీ ఇక్కడ 1, ఇక్కడ y స్క్వేర్, x యొక్క డిగ్రీ 1. ఇచ్చిన ఈక్వేషన్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయలేము కాబట్టి x యొక్క డిగ్రీ 1 కాబట్టి సాల్వబుల్ ఫర్ xలో సాల్వ్ చేస్తాం ఇచ్చిన ప్రాబ్లమ్ని. ఇక్కడ x యొక్క డిగ్రీ 1 కాబట్టి సాల్వబుల్ ఫర్ x. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ 1గా తీసుకుంటాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ p క్యూబ్ మైనస్ 4xyp ప్లస్ 8y స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని నుండి 4xyp ఈక్వల్ టు p క్యూబ్ ప్లస్ 8y స్క్వేర్. x యొక్క డిగ్రీ 1 కాబట్టి సాల్వబుల్ ఫర్ x. సో 4x ఈక్వల్ టు p క్యూబ్ బై yp ప్లస్ 8y స్క్వేర్ బై yp. 4x ఈక్వల్ టు p స్క్వేర్ బై y ప్లస్ 8y బై p. This is equation 2. Differentiating equation 2 with respect to y. Solve for x కాబట్టి differentiating with respect to y చేస్తున్నాం. అంటే 4 into dx by dy equal to p square by y. y into p square derivative 2p into dp by dy minus p square into y derivative 1 by y square plus 8 into y by p derivative p into y derivative 1 minus y into dp by dy by p square. ఇక్కడ u by v ఫార్ములా అప్లై చేస్తాం. 4 into dx by dy అంటే 4 by p ఈక్వల్ టు ఇక్కడ సపరేషన్ చేసుకున్నప్పుడు 2yp by y స్క్వేర్ అంటే 2p by y ఇంటూ dp by dy మైనస్ p స్క్వేర్ by y స్క్వేర్ ప్లస్ 8p by p స్క్వేర్ అంటే 8 by p మైనస్ 8y by p స్క్వేర్ ఇంటూ dp by dy. 8y by p స్క్వేర్ ఇంటూ dp by dy. ఇప్పుడు 8 బై పి లెఫ్ట్ తీసుకొచ్చినప్పుడు 4 బై పి మైనస్ 8 బై పి మైనస్ 4 బై పి అవుతుంది. అంటే మైనస్ 4 బై పి మైనస్ ఇక్కడ ప్లస్ పి స్క్వేర్ బై వై స్క్వేర్ ఈక్వల్ టు 2p బై వై మైనస్ 8y బై పి స్క్వేర్ ఇంటూ డిపి బై డివై. ఇక్కడ పి స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ 4 బై పి అవుతుంది. ఎల్సిఎం చేసినప్పుడు p cube minus 4y square by p y square. This is equal to ఇక్కడ LCM yp square LCM అవుతుంది 2p cube minus 8y square by yp square into dp by dy. ఇక్కడ p cube minus 4y square by py square p cube minus 4y square by py square. This is equal to ఇక్కడ 2 కామన్ తీసినప్పుడు 2 into p cube minus 4y square by 2 into p cube minus 4y square by yp square into dp by dy. టోటల్గా p cube minus 4y square by py కామన్ తీస్తే ఇంటూ ఈ టర్మ్లో py కామన్ తీసాం కాబట్టి ఇక్కడ డినామినేటర్లో y ఉంటుంది అంటే 1 బై y. ఇక్కడ 2 బై yp కామన్ తీసాం కాబట్టి 2 బై p ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు మైనస్ 2 బై p ఇంటూ dp బై dy. దిస్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ p క్యూబ్ మైనస్ 4y స్క్వేర్ బై py ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఈక్వేషన్ 3. అలాగే 1 బై y మైనస్ 2 బై p ఇంటూ dp బై dy ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 3 గివ్స్ సింగులర్ సొల్యూషన్. సో ఈక్వేషన్ 4 తీసుకుని సాల్వ్ చేస్తాం.
ఈక్వేషన్ 3 గివ్స్ సింగిల్ సొల్యూషన్. మనం ఎప్పుడు కూడా జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేసేటప్పుడు జనరల్ సొల్యూషన్ సి అనే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ రావాలి. దీని నుంచి పి వాల్యూ వస్తుంది కానీ సి అనే వాల్యూ రాదు. ఇక్కడ dp/dy ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ద్వారా మనకి సి అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ వస్తుంది. అందువల్ల మనం ఈక్వేషన్ 4 తీసుకుని సాల్వ్ చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ 4 1/y ఈక్వల్ టు 2/p ఇంటూ dp/dy. Separating the variables, 2 into dp/p equal to 1/y dy. Integrating on both sides అంటే 2 log p equal to log y plus log c. అంటే p square equal to yc. p square equal to yc. మనం p ని ఎలిమినేట్ చేస్తాం ఇచ్చిన ఈక్వేషన్లో. ఇచ్చిన ఈక్వేషన్ ఎలిమినేట్ చేయాలంటే 4x equal to p cube by yp plus 8y square by yp. 8y square by yp. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4x yp ఈక్వల్ టు p క్యూబ్ ప్లస్ 8y స్క్వేర్. p క్యూబ్ ప్లస్ 8y స్క్వేర్. దీని నుండి 8y స్క్వేర్ ఈక్వల్ టు p ఇంటూ 4xy మైనస్ p స్క్వేర్. 8y స్క్వేర్ ఈక్వల్ టు p ఇంటూ 4xy మైనస్ p స్క్వేర్. ఇక్కడ p వాల్యూని అప్లై చేసినప్పుడు 8y స్క్వేర్ ఈక్వల్ టు p ఇంటూ 4xy మైనస్ p స్క్వేర్ అంటే yc. 8y స్క్వేర్ ఈక్వల్ టు py ఇంటూ 4x మైనస్ c. ఇక్కడ y క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు 8y ఈక్వల్ టు p ఇంటూ 4x మైనస్ c. ఇక్కడ p స్క్వేర్ ఈక్వల్ టు yc కాబట్టి టోటల్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేసినప్పుడు 8 స్క్వేర్ 64y స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ ఇంటూ 4x మైనస్ c హోల్ స్క్వేర్. అంటే 64y స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ అంటే yc ఇంటూ 4x మైనస్ c హోల్ స్క్వేర్. అంటే 64y ఈక్వల్ టు c ఇంటూ 4x minus c. Let us see another problem of solvable for x. Solve 4x p square plus 4yp minus y power 4 equal to 0. 4x p square plus 4yp minus y power 4 equal to 0. ఈ ఈక్వేషన్ మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయలేము. అండ్ ఇక్కడ y power 1 అండ్ y power 4. టోటల్ ఈక్వేషన్లో x యొక్క డిగ్రీ 1 కాబట్టి ఇట్ కెన్ బి సాల్వ్డ్ ఫర్ x. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని 1గా తీసుకోండి. 4x ఈక్వల్ టు y పవర్ 4 బై p స్క్వేర్ మైనస్ 4y బై p. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు y. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y. 4 ఇంటూ x డెరివేటివ్ dx బై dy. దిస్ ఈజ్ ఈక్వల్ టు y పవర్ 4 బై p స్క్వేర్ని u బై v ఫార్మ్ అప్లై చేస్తాం. అంటే p స్క్వేర్ ఇంటూ y power 4 derivative 4 by cube minus y power 4 into p square की 2p into p derivative dp by dy whole by v square p square whole square p power 4 minus 4y by p and 4p into y derivative 1 minus 4y into p derivative dp by dy by p square. టోటల్గా p power 4 ఎల్సిఎం తీసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4 into dx by dy అంటే 1 by p. 4 by p into p power 4 equal to 4p square y cube minus 2p y power 4 into dp by dy minus ఇక్కడ p square ఉంది, ఇక్కడ p power 4 ఉంది. p power 4 sn కాబట్టి p square క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే minus 4p cube plus 4y p square into dp by dy. ఇక్కడ 4 by p into p power 4 అంటే 4p cube. ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు minus 4y cube p square. ఇక్కడ మైనస్ 4p క్యూబ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు ప్లస్ 4p క్యూబ్. దిస్ ఇస్ ఈక్వల్ టు ఇంకా రిమైనింగ్ టర్మ్స్ dp బై dy టర్మ్స్ 2 టర్మ్స్ ఉన్నాయి. మైనస్ 2py పవర్ 4 ప్లస్ 4yp స్క్వేర్ ఇంటూ dp బై dy. వీటి నుంచి 2py కామన్ తీసినప్పుడు 2p మైనస్ y క్యూబ్ ఇంటూ dp బై dy. ఈ టర్మ్ నుంచి 4p స్క్వేర్ ఇంటూ 2p మైనస్ y క్యూబ్ ఈక్వల్ టు 2py ఇంటూ 2p మైనస్ y క్యూబ్ ఇంటూ dp బై dy. టోటల్గా 2p మైనస్ y క్యూబ్ ఇంటూ 4p square minus 2py into dp by dy equal to 0. And 2p minus y cube equal to 0. This is equation 2.
4p square minus 2py into dp by dy equal to 0. This is equation 3. Equation 2 gives singular solution. మన equation 2 తీసుకుని సాల్వ్ చేసినప్పుడు సింగులర్ సొల్యూషన్ వస్తుంది. మనం జనరల్ సొల్యూషన్ కావాలి కాబట్టి ఈక్వేషన్ 3 తీసుకుని సాల్వ్ చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 4p square equal to 2py into dp by dy. Separating the variables. 2 by y dy equal to 1 by p dp. Integrating on both sides. Integral 1 by p dp equal to integral 2 by y dy. 1 by p integration log p equal to 2 into 1 by y integration log y plus log c. అంటే p equal to c y square. 2 log y అంటే log y square, log a plus log b అంటే log c y square అవుతుంది. బోత్ సైడ్స్ లాగడం క్యాన్సిల్ చేసినప్పుడు p equal to c y square ఫ్రమ్ 1. ఇచ్చిన ఈక్వేషన్ అప్లై చేసినప్పుడు 4x into p square అంటే c y square whole square plus 4yp 4y into c y square minus y power 4 equal to 0. అంటే 4x c square y power 4 plus 4c y cube minus y power 4 equal to 0. టోటల్ ఈక్వేషన్ y square క్యాన్సిల్ చేసినప్పుడు y cube క్యాన్సిల్ చేసినప్పుడు 4x c square y plus 4c minus y equal to 0.